పాటు ఈ సక్సెస్ మీట్ ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. చైతన్య గారు కూడా జాయిన్ అయ్యేకంటే అప్పటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా వాసు గారు వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాలని వాళ్ళందరికీ లోపల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే శ్రీకాకుళం వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు అక్కడ జనాలను లోపల తీసుకొస్తానని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు. అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళినా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి. 2 రోజుల టైం. మీరు పొద్దునంతా కూడా అంటున్నారు 2 రోజులు జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబుల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం, ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది. ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ డి మజిలేశ్వరం ఒక్క చిన్న ఊరు, మీ పక్కన శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈ రోజు పెను సంచలనం సృష్టించింది. థ్యాంక్స్ టు ద డి మజిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు, కథపరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి రాక్ స్టార్ డిఎస్పీ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను పాపం వాళ్ళ గ్రౌండ్లో ఎంత ప్రయాస పడుతున్నారో. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఈరోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్గా ఇంత నీట్గా జరిగేది కాదు. మీరందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఫ్రంట్ సైడ్ వచ్చి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా గీతార్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు. సాయంత్రం నుంచి ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోతుందని చెప్పాలి. మరి మ్యూజిక్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద తండ్రి టీమ్ అంతా ఉన్నారు కదా. నవ్ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా? అక్కినేని అభిమానులందరూ రెడీగా ఉన్నారా? చాలా ఆనందం ఉంది. మా అభిమాని అభిమానులందరికీ ఈ కార్యక్రమం కాదు రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీద రిక్వెస్ట్ చేస్తున్నాం. అయిపోయింది కదా. మాట్లాడి నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి. అండ్ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు అని అనుకోవచ్చా మేము? మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మీ
కాన్ఫిడెన్స్ తెలుసుకోవాలని. అంటే నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ అన్నా నా మీద అరవింద్ గారు ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ. సార్ ప్రతిదీ మీతోనే రిలేట్ చేసి మెల్లగా మీ దగ్గరికి వేసేస్తారు. కాదు, నేను నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్ లో ఆలోచన చెప్పేస్తున్నారు, ఈ సినిమాకి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, హీరోకి వస్తుంది, హీరోకి వస్తుంది అలా చెప్తున్నారండి సీరియస్. అంటే వాళ్ళు అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎంత నచ్చిందో. సో బేసిక్